MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఫస్ట్ షార్ట్ లెంత్ షార్ట్ పెట్టారు, ఒకటే సీన్, ఒకటే షార్ట్. కాంచన గారు నా వైఫ్ క్యారెక్టర్. అసలు ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్ అప్పటికే. మేము బచ్చారు వైఫ్, మళ్ళా ఏదో రంగులు సున్నం పూసారు, అయిపోయింది, పెద్దవాడు అయిపోయారు, మొసడం అయిపోయింది అప్పటికి. సరే మధ్యలో అక్కడ డైలాగు ఆవిడ రాల పాపం, ఫైల్ తీసుకుని ఇస్తే కొట్టాడు. నేను దగ్గరికి వెళ్ళి ఫైల్ అన్ని తీసి ఆయన ఒళ్ళో పెట్టి, ఆవిడ మా దృష్టిలో దేవత. మాలాంటి ముందు ఆయన ఫైల్ తీసి కొడితే ఏంటండి మీ వయసు అయిపోయింది అంటే ఎవరు మళ్ళీ వెనకుండా మెల్లిగా చెప్పాలి, వయసు ఏం చేద్దారా, నువ్వే పంపించాలి, నువ్వే మా సాయంకాలం కాదు, రేపు కాదు, ఎల్లుండి ఉంటా, సరేనా మీకు, ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు. మీరు రిలాక్స్గా కూర్చొని ఎన్ని తీస్తారో అన్ని తీయండి స్వామి, వీడు తీస్తాడు కానీ నేను బయట కూర్చుంటాం. వెళ్ళిపోయాడు. సరే స్వామి గారు ఏమయ్యా ఏం చేద్దాం అన్నాడు. చేద్దాం నాన్న, ఆయన లేకుండా చేద్దానండి, ఆయన అన్న ఇచ్చాడుగా అభయం అని. అమ్మ నేను చేస్తాను, ఏమనుకోద్దమ్మా, పర్లేదు బాబు చేద్దాం, ఆ ఫైల్తో కొట్టించుకోవడానికి ఇది బెటర్ కదా అన్నది. ఏంటో పాపం ఆవిడ బిక్క తెచ్చిపోయింది పాపం, అంత పెద్ద ఆవిడ అంతమంది ముందు. సరే టపటపట 4ంటికే అన్ని సీన్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వామి గారు ఏం చేద్దాం, ప్యాకప్ చెప్పు. నేను చెప్పను, నువ్వు చెప్పు. అది కూడా చెప్పరు ఆయన. కాదు, ఆయన చెప్పడానికి, ఆయన చెప్పాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎప్పుడు 2 రోజుల ప్లాన్, మేము అయిపోయింది ఏం చేద్దామంటే నువ్వు వెళ్ళి చెప్పు. సో మెల్లికి వెళ్ళి కాడ దగ్గరికి వచ్చారు. సార్ ఇప్పుడు సీన్లో మిగిలితే మరి కాదురా, ఇవాళ ఎంతో లేట్ అయితే అయింది, నువ్వు రేపు పొద్దున్న షూటింగ్ అంటున్నావు కదా, చేసి వెళ్ళిపో. అది మ్యాక్సిమం అయిపోవచ్చండి. అయిపోవచ్చు ఏంటి, అదే అండి లాస్ట్ సీను చేస్తున్నాను, అప్పటికే లోపల అయిపోయింది, లాస్ట్ సీన్ చేస్తున్నాను అందుకని. అంటే మొత్తం చుట్టేసావా సార్, చూడండి, లేదంటే స్వామి గారిని అడగండి, లేదంటే మనం మళ్ళీ చేద్దాం, ఆ డబ్బంతా నాది అని చెప్పా. సర్లే చేసావు కదా, చేసాను. స్వామి ఏంటి అన్నాడు, మీకన్నా బాగా తీసాడు అన్నాడు ఆయన చనువు మీద. అంత మహానుభావుడు ఆయన కదా, మామూలు జనరల్గా ఆయన వాడుకున్న ఫ్రెండ్స్తో అన్నాడు. ఆ తర్వాత అలాగే చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ చెప్పేవాడు, ఏదైనా మన తేడా కొట్టుద్ది అనుకుంటే మరి బాబు ఇలా చేసుకుంటే బెటర్ ఏమో అని అలాగే డైరెక్షన్ చేశాను. ఓన్గా మటుకు ఎప్పుడు చేయడం అంత అవకాశం రాల. తర్వాత ఓన్ సినిమా మా ఇంటి ప్రమాణం సినిమా చేశారు. దాంట్లో చంద్రమోహన్, నూతన్ ప్రసాద్ అందరూ యాక్ట్ చేశారు, చిరంజీవి కూడా యాక్ట్ చేశారు, శరత్ బాబు యాక్ట్ చేశారు, అందరూ యాక్ట్ చేశారు. దాని తర్వాత సినిమా చేద్దాం అనుకుని అది ఎట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా మా చేతులు మా ఆవిడ ఉండి ఇంకా చాలు చేసిన చాలు, చేతులు కాల్చుకుని చాలు ఆపేయడానికి, ఇంకా అది దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత ఇదేం టెలిఫిలిం కదా అని చేశాను అన్నమాట. దాని తర్వాత అప్పుడు ఏం చేసామంటే ఉదయం పొద్దున ఆ 4 పిల్లలకి నేనే స్నానాలు చేయించడం, నేనే వాళ్ళకి డ్రెస్సులు వేయటం. వాళ్ళ పేరెంట్స్ అనేది గ్లాస్ మంచిళ్ళు ఇవ్వరండి వీళ్ళు ఇంట్లో మాకు. అసలు మీతో ఇలా ఎలా చేస్తున్నారు, నా సౌండ్ వినగానే నా వైపు తిరిగేవాడు. ఒక ట్రాలీ షాట్ పెట్టాను పెద్దది, ఈ చివరి దాకా. ఫస్ట్ ఒకడు డోలక్ వాయిస్తుంటాడు, ఒకడు హార్మోని వాయిస్తుంటాడు, మోతారు ఒక కొండ మీద పట్టుకుని ఒకటి తబలా వాయిస్తాడు. ఇలా గోడ పైన అన్నమాట, కింద అడ్డయితే పడిపోతారు, కూర్చోబెట్టాలి వాళ్ళని. అక్కడ కూర్చోబెట్టాను, షార్ట్ తీస్తున్నాను. ఈ లాస్ట్ వాడికి ఎవడో బాయిగాడు కాఫీ ఇచ్చాడు, అడ్డు కొట్టాలి. జనం అక్కడి నుంచి ఒక 100 మంది 200 మంది జనం వస్తూ ఉంటారు ఫైట్కు వీళ్ళ మీదకి. వీడు చూసి ట్రాయిడ్ వచ్చేస్తుంది, వీడు అని అంటున్నానండి. అది చూసి ఇలా పడేసాడు, కోపం గ్లాస్ పడేసాడు, షార్ట్ టకటకట వాయిస్తున్నాడు. ఉన్నాయి వీళ్ళు ఇంత కళాకారులు ఉన్నారా బాబు అని చెప్పి ఇలాంటి బాగా హెల్ప్ అయింది వాళ్ళ దగ్గర చేయటం వల్ల, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేయటం వల్ల అర్థం చేసుకోవడం అనేది. దానివల్ల వాళ్ళు మెయిన్గా ఆ పిల్లలు నాతో పాటే పడుకోబెట్టేపోను ఈయన చేసి పొద్దున 7 గంటల రాత్రి 1 గంట 2 అయినా యాక్ట్ చేసేవాడు. వాళ్ళు ఏమి నిద్రపోయేవాడు కాదు.
ఆ తర్వాత సినిమా అయిపోయింది, టెలిఫిల్మ్ మొత్తం అయిపోయింది. ఇంటికి వచ్చేదా వారం రోజులు అన్నం తెలియదు, నిద్రపోతా ఉన్నాను. ఏం తీసుకునేవాడు కాదు. ఆ వారం రోజులు పడుకోవటమే. మా ఆవిడ లేపేది, అన్నం వండి అంటే పెట్టు అంతే, పడుకున్నాడు. 7 రోజులు చెప్పింది, నేను మామూలు అయిన తర్వాత ఇంకెప్పుడు మీరు డైరెక్షన్ చేయబాకండి అని.